బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా, లోన్ అప్లై చేయాలన్నా, గవర్నమెంట్ స్కీమ్స్ కావాలన్నా తప్పనిసరిగా అడిగేది ఆధార్ కార్డే కదా. అలా అని ఎక్కడ పడితే అక్కడ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇచ్చేస్తున్నారా? అయితే ఈ అప్డేట్ మీకోసమే. అదేంటో చెప్తా వినండి. వెల్కమ్ టు మమతారెడ్డి టాక్స్. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశవ్యాప్తంగా ఆధార్ వినియోగంపై కీలక మార్పులొచ్చాయి. యుఐడిఏఐ సిఇఓ భువనేష్ కుమార్ స్పష్టం చేసిన విషయం ఏంటంటే, ఇకపై ఆధార్ జిరాక్స్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని. మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటే, మనలో చాలా మంది ఒక పని కోసం ఆధార్ జిరాక్స్ ఇస్తే కొంతమంది ఫ్రాడ్ గాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసి ఫేక్ లోన్ తీసుకోవడం, సిమ్ కార్డులు తీసుకోవడం, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. డేటా ప్రైవసీ మరియు వ్యక్తిగత సమాచార రక్షణ కోసం ఈ కొత్త నిర్ణయం తీసుకున్నారు. మరికపై వెరిఫికేషన్ ఎలా చేస్తారంటే చెప్తా వినండి. కంపెనీలు లేదా సంస్థలు ఇప్పుడు ఆధార్ను క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా లేదా ఎమాధార్ యాప్ ద్వారా డిజిటల్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. జనరల్ గా జిరాక్స్ అడగడానికి వారికి పర్మిషన్ లేదు. ఒకవేళ జిరాక్స్ తప్పనిసరిగా అవసరమైతే రిజిస్ట్రేషన్ ఉన్న కంపెనీలు మాత్రమే తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ లేకుండా ఆధార్ జిరాక్స్ సేకరించడం అక్రమం. అవసరమైతే ఎమాధార్ ఉపయోగించడం మంచిది. ఈ నిర్ణయం వల్ల డిజిటల్ వెరిఫికేషన్ పెరుగుతుంది, డేటా సేఫ్టీ మెరుగవుతుంది. ఇకపై ఎవరైనా మీ ఆధార్ జిరాక్స్ అడిగితే వెంటనే ఇవ్వకండి. డిజిటల్ వెరిఫికేషన్ లేదా క్యూఆర్ స్కాన్ చేయమని చెప్పండి. మీ డేటా మీ హక్కు. ఓన్లీ రిజిస్ట్రేషన్ ఉన్న సంస్థలకు మాత్రమే జిరాక్స్ ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.